హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో వివో X300 అండ్ X300 ప్రోకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వీటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అదే విధంగా ఇప్పుడు మనం ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో అంత పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. ఈ రెండింటిలో కొద్దిగా చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే X300లో 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా ఈ X300 Proలో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండింటిలో 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా ఇది 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇది ఒక 10-bit ప్యానల్. వీటికి ఫ్రంట్ ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, బ్యాక్ ఫైబర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. రెండింటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 4.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. అలాగే ఈ X300లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదే విధంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. ఇది సోనీ LYT-602 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇప్పుడు X300 Pro యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ Gen1 సెన్సార్. అదేవిధంగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ LYT-828 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే దీంట్లో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ కెమెరాస్ లో స్టెబిలైజేషన్ పరంగా సిపా 5.5 స్టెబిలైజేషన్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా వీటిలో 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఫొటోస్ తీసేటప్పుడు కానీ ఫొటోస్ తీసిన తర్వాత కానీ ప్రాసెస్ చేయడానికి అని చెప్పేసి ఇది ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి VS1 చిప్ ఇస్తున్నారు. పోస్ట్ ప్రాసెసింగ్ కోసం V3+ చిప్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కెమెరాస్ లో AI ఇంటిగ్రేట్ చేయడానికి DX5 అనే చిన్న NPని కూడా ఇంటిగ్రేట్ చేశారు. దానివల్ల ఈ కెమెరాస్ లో కూడా కొద్దిగా AI సపోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా కెమెరాస్ లో సీజనల్ పోర్ట్రేట్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా, స్ప్రింగ్, ఆటమ్, వింటర్, సమ్మర్ అని చెప్పేసి ఈ 4తో పాటు ఇంకా 12 పోర్ట్రేట్స్ ఆప్షన్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. అలాగే కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఈ ప్రో వేరియంట్ లో టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ కూడా ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది, మనం సపరేట్ గా కొనుక్కోవాలి. ఈ టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ వల్ల మనకు చాలా మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయి. చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే X300లో 6040 mAh బ్యాటరీ ఉంటుంది. X300 Proలో 6510 mAh బ్యాటరీ ఉంటుంది. రెండింటిలో 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇవి రెండు Origin OS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. 5+7 years అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. మనం లాంగ్ రన్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఏముండవు. వీళ్ళ సూపర్ ఆడియో అనేవి ఉంటాయి. అలాగే Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది, IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. అదేవిధంగా USB 3.2 Gen1 కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 19 5G bands అయితే ఉంటాయి. మరి ఇప్పుడు దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎవరు కొనుక్కోవచ్చు, దేన్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే ఇది మెయిన్ గా వీళ్ళు తీసుకొచ్చేది కెమెరాస్ కోసం. కెమెరాస్ దీంట్లో పీక్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటాయి. మనం కెమెరాస్ కోసం అయితే ఈ ఫోన్లని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ప్రో వేరియంట్లకు వెళ్ళినట్టయితే ఈ ఎక్స్టెండర్ కిట్ కూడా కొనుక్కోవడానికి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఆ టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ వల్ల మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయి. అలాగే
ఈసారి ఇందులో వాడే ఈ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి చూసారా, ఇందులో సెన్సార్ హెచ్బైబి సెన్సార్. దీన్ని తయారు చేసడానికి శాంసంగ్, మీడియాటెక్, వివో ఇవి 3 కంబైన్ అయ్యి అయితే ఇందులో ఉన్న టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే తయారు చేశాయి. కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అదే విధంగా ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకోలేమా ఈ ఫోన్స్ లో అంటే, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. ఇందులో మీడియాటెక్ కి సంబంధించిన ఈసారి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంది. ఇది చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. బట్ వీళ్ళు తీసుకొచ్చింది మాత్రం కెమెరాస్ కోసమే. మీరు కెమెరాస్ ని యూజ్ చేస్తారు ఎక్కువగా, మంచి టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ ని ఉపయోగించి మంచిగా తీస్తారు, మీకు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే ఈ ఫోన్లని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.